56 స్క్వేర్, 95 స్క్వేర్, 45 స్క్వేర్, 36 స్క్వేర్ ఇలాంటి క్వశ్చన్స్ చూసి టెన్షన్ పడుతున్నారా? 10 to 100 వరకు స్క్వేర్స్ గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం అనిపిస్తుందా? ఈ వీడియోలో నేను మీకు 4 పవర్ఫుల్ ట్రిక్స్ చెప్పబోతున్నాను. కానీ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటి ఆ ట్విస్ట్? అంటే ప్రతి ట్రిక్ అన్ని నెంబర్స్ కి వర్కౌట్ అవ్వవు. మరి ఏ ట్రిక్ ఎక్కడ యూజ్ చేయాలి? ఏ ట్రిక్ ఫాస్టెస్ట్? మరి ఎగ్జామ్ లో ఏ ట్రిక్ రికమెండ్ చేస్తాను? అండ్ వితౌట్ క్యాలిక్యులేటర్ అన్ని నెంబర్స్ కి ఏ ట్రిక్ యూజ్ అవుతుందో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిఫోర్ మనం 10 to 100 స్క్వేర్స్ చూసే ముందు మనకి 1 to 9 స్క్వేర్ రూట్స్ తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒకసారి మనం రిమైండ్ చేసుకుందాం. అవి 1 స్క్వేర్ ఏమవుతుంది? 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81. ఇది 1 డిజిట్ స్క్వేర్ నెంబర్స్. అండ్ ఇవైతే మీకు పక్కా వచ్చి ఉండాలి. ఏంటి 11. ఈ 11 స్క్వేర్ వాల్యూ ఏంటిదో ఇప్పుడు మనం కనుక్కుందాం. అండ్ ఫస్ట్ ట్రిక్ ఏంటి అంటే 11 స్క్వేర్, 1 స్క్వేర్ ఏమవుతుంది? 1 అవుతుంది. అండ్ మనకి 11 వాల్యూ కదా, 11 ప్లస్ 1 ప్లేస్ లో 1 ఉంది కాబట్టి 12. సో 1, 2, 1 is the value of 11 స్క్వేర్. అండ్ సెకండ్ ట్రిక్ కనుక్కుందాం. 11 స్క్వేర్ అంటే మనం దీనిని n ప్లస్ ఏ స్క్వేర్ లాగా రాసుకోవాలి. అంటే 10 ప్లస్ 1 స్క్వేర్ అంటే 10 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 into 10 into 1, 100 ప్లస్ 1 ప్లస్ 20 దట్ విల్ బికమ్ 121. అండ్ థర్డ్ ట్రిక్ ఏంటి అంటే 11 స్క్వేర్ ఉంది. ఇప్పుడు 1 స్క్వేర్ రూట్ స్క్వేర్ ఏమవుతుంది? 1 అవుతుంది. అండ్ 1 into 1 ఏమవుతుంది? ఈ డిజిట్ ని ఇంటూ చేయాలి. 1 into 1 ఏమవుతుంది? 1 అవుతుంది. అండ్ వచ్చిన వాల్యూని స్క్వేర్ రూట్ ఎంత ఉందో దాంతో ఇంటూ చేయాలి. అప్పుడు మనకి 2 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 2. అండ్ మళ్ళీ 1 స్క్వేర్ 1 ఇది. అండ్ నేనైతే ఈ థర్డ్ ట్రిక్ ని మీకు సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ థర్డ్ ట్రిక్ అనేది అన్ని నెంబర్స్ కి పాసిబుల్ అవుతుంది చేయడానికి. అండ్ ఈ సెకండ్ ట్రిక్ దగ్గరికి వస్తే ఈ సెకండ్ ట్రిక్ కూడా అన్ని నెంబర్స్ కి పాసిబుల్ అవుతుంది. కానీ టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే మనం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab లోకి కన్వర్ట్ చేసి చేయాలి కాబట్టి ఇది కొంచెం టైం టేకింగ్. అండ్ ఈ ఫస్ట్ ట్రిక్ అనేది ఓన్లీ 10 to 19 నెంబర్స్ వరకే వర్కౌట్ అవుతుంది. 13 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ట్రిక్ యూజ్ చేద్దాం. 13 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ఏమవుతుంది? 9 అవుతుంది. అండ్ ద టోటల్ వాల్యూని తీసుకుందాం 13 అండ్ లాస్ట్ డిజిట్ తోని యాడ్ చేద్దాం 16, 169. అండ్ ఇప్పుడు సెకండ్ ట్రిక్ యూజ్ చేస్తే 13 స్క్వేర్ ఏమవుతుంది? n ప్లస్ ఏ స్క్వేర్ లాగా మార్చాలి. అంటే 10 ప్లస్ 3 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ అంటే 10 స్క్వేర్, బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 2 into 10 into 3. 10 స్క్వేర్ 100, 3 స్క్వేర్ 9, 2 into 10 20, 23 is 60, 169. అండ్ థర్డ్ ట్రిక్ చూద్దాం. థర్డ్ ట్రిక్ ఏంటి అంటే లాస్ట్ 3 స్క్వేర్ రూట్ ని తీసుకోవాలి. 3 స్క్వేర్ 9, 1 into 3 ఈ డిజిట్ ని ఇంటూ చేయాలి. ఈ డిజిట్ సింగిల్ డిజిట్ ని 1 3 is 3. అండ్ ఈ 3 ని ఇంటూ 2 తోని ఇంటూ చేయాలి. అప్పుడు మనకు 6 వస్తుంది. 6 అగైన్ మళ్ళీ 1 స్క్వేర్ 1 అవుతుంది. నేనైతే ఈ మెథడ్ ని రికమెండ్ చేస్తాను. అందుకని ఈజీ ఉంటుంది. అండ్ అన్ని ఫ్రమ్ 10 to 100 నెంబర్స్ వరకు ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఫోర్త్ ట్రిక్ చూసుకుంటే 13 స్క్వేర్. ఈ ట్రిక్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే 1 ప్లస్ లో 5 ఉన్నప్పుడు. కానీ ఇక్కడ మనకు 3 ఉంది కాబట్టి ఈ ట్రిక్ ఇక్కడ వర్కౌట్ కాదు. అండ్ ఇప్పుడు మనం 15 స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. 15 స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 5 స్క్వేర్ ఏమవుతుంది? 25 కాబట్టి 5 ఇక్కడ రాసుకొని 2 క్యారీ చేద్దాం. అండ్ టోటల్ వాల్యూని తీసుకుందాం 15 అండ్ లాస్ట్ డిజిట్ తో ప్లస్ చేయాలి. అది మనకి 20 అవుతుంది. అండ్ ఇక్కడ 2 క్యారీ ఉంది. ప్లస్ 2 తీసుకుంటే 22 అవుతుంది. సో ఇదైతే ఆన్సర్ ఫస్ట్ ట్రిక్ యూజ్ చేసి. నేను సెకండ్ ట్రిక్ చూస్ చేస్తే n ప్లస్ ఏ స్క్వేర్ అంటే 10 ప్లస్ 5 స్క్వేర్ దట్ విల్ బికమ్ 10 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2 into 10 into 5, 100 ప్లస్ 25 ప్లస్ 22, 100 దట్ విల్ బికమ్ 225. అండ్ ఇప్పుడు మనం థర్డ్ ట్రిక్ చూద్దాం. 15 స్క్వేర్ ఈక్వల్స్ టు అండ్ లాస్ట్ 5 స్క్వేర్ 25 అవుతుంది. అండ్ 1 into 5 దట్ విల్ బికమ్ 5. నౌ ఈ 5 into మనం స్క్వేర్ రూట్ చేయాలి. అప్పుడు మనకి 10 అవుతుంది. 10 ప్లస్ ఇక్కడ క్యారీ ఉంది కాబట్టి 12 అవుతుంది. ఇక్కడ 2 పెట్టుకొని 1 క్యారీకి ఇవ్వాలి. అండ్ మళ్ళీ మనకి ఏమొస్తుంది? 1 స్క్వేర్ ఏమవుతుంది? 1 ఇక్కడ క్యారీ 1 మిగిలిపోయింది. ఇది 2 అవుతుంది. సో ఇది ఫోర్త్ ట్రిక్ చూస్తే 15 స్క్వేర్ అండ్ ఇట్ విల్ ఓన్లీ వర్క్ ఫర్ 5 in 1's ప్లేస్. 1's ప్లేస్ లో 5 ఉంది కాబట్టి వర్క్ అవుతుంది. ఎలానో చూద్దాం. 15 స్క్వేర్ 5 స్క్వేర్ 25 అండ్ 1 తర్వాత ఏమొస్తుంది? 2 వస్తుంది. 1 తర్వాత 2 వస్తుంది. ఆఫ్టర్ 1 we will be getting 2. 1 into 2 that will become 2.
కాబట్టి ఇక్కడ రాసుకుంటే 225. ఇలాంటి కంటెంట్ మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో రీసెర్చ్ చేసి చాలా ట్రిక్స్ చూసి ఏది బెస్ట్ అయితే అదే మీకు చెప్తున్నాం. అవుతుందో చూద్దాం. ఫస్ట్ ట్రిక్ యూజ్ చేసి సో 9 square 81, 8 carry and 19 plus first digit 9, that will become 28. 28 plus 8, that will become 36. 361 is the answer. And second trick చూసుకుంటే 19 square ఇది 20 కి దగ్గరలో ఉంది. 20 minus 1 will become 19. So a minus b whole square equals to a square minus 2ab plus b square. 20 square will become 400 and 240. 2 into 20 is 40 plus 1 square will become 1. And if you calculate, you will be getting 361. And third trick is 19 square. 9 square will become 81. 8 is carry. And 1 into 9 will become 9. 9 into 2 will become 18. 18 plus 8 will become 26. 6 again 2 carry. 1 square will become 1. And 1 plus 2 will become 3. So this is the right answer. And I will suggest you the third trick. And fourth trick అయితే మనకి ఫస్ట్ ప్లేస్ లో వన్స్ ప్లేస్ లో పైలేదు కాబట్టి ఇది వర్కౌట్ రాదు. సో మీరైతే 20 స్క్వేర్ రూట్ ఎంత అవుతుందో కామెంట్ చేయండి. 21 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందో బై యూజింగ్ ట్రిక్స్ ఎలా సాల్వ్ చేయాలో విత్ ఇన్ సెకండ్స్ లో చూద్దాం. అండ్ 21 స్క్వేర్ 1 స్క్వేర్ ఏమవుతుంది 1 అవుతుంది. అండ్ మనం కంప్లీట్ వాల్యూని తీసుకొని ప్లస్ 1 యాడ్ చేస్తే 22 అవుతుంది. ఈ ట్రిక్ వర్కౌట్ అవ్వదు అని ఇంతకు ముందు ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. అండ్ ఇప్పుడు మనం సెకండ్ ట్రిక్ చూస్తే 21 స్క్వేర్ దర్ విల్ బికమ్ 20 ప్లస్ 1 హోల్ స్క్వేర్. 20 square will become 400 and 1 square will become 1 plus 2 into AB. 2 into 20 into 1 will become 40. So 441. Second trick work అవుతుంది. And 21 square థర్డ్ ట్రిక్ లో చూద్దాం. 1 square ఏమవుతుంది 1 అవుతుంది. And 2 into 1 that will become 2. And 2 into square root కాబట్టి 2 తో ఇంటూ చేస్తే 4 అవుతుంది. And 2 square ఏమవుతుంది 4 అవుతుంది. సో అందుకే 25 square root వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం. 5 square 25, 2 రిమైండర్. అండ్ ఇక్కడ డిజిట్ ని ఇంటూ చేయాలి. లైక్ 2 into 5 10 అండ్ 10 into స్క్వేర్ రూట్ కాబట్టి మనం 2 తోని ఇంటూ చేస్తాం. దట్ విల్ బికమ్ 20 అండ్ రిమైండర్ ప్లస్ 2 22. సో ఇక్కడ 2 యాడ్ చేస్తాం మళ్ళీ మనం 2 రిమైండర్కి వెళ్ళిపోతుంది. 2 స్క్వేర్ 4 అండ్ రిమైండర్ ప్లస్ 2 దట్ విల్ బికమ్ 6. 3 8 ద 24, 24 2 ద 48, 48 plus 6 54. 5 square 5 carry and 3 square 9, 9 plus 4 9 plus 5 14. And next we will be finding 41 square. 1 square 1, 4 ones are 4, 4 into 8, 4 into 2 8 and 4 square will become 16 and common the 45 value. So 44 square value will become 4 square 16, 1 carry, 4 into 4 16, 16 to the 32, 32 plus 1 33, 3 carry, 4 4 the 16, 16 plus 3 19. So this is the answer. Let's find the 46 square root value. And 6 6 the 36, 3 remainder. 4 6 the 24, 24 into 2 48, 48 plus 3 51, 5 remainder. 4 square 16, 16 plus 5 21. And 49 square value will become 9 square 81, 8 is remainder. 4 9 the 36, 36 into 2 36 to the 72, 72 plus 8 80, 8 remainder. 4 square 16, 16 plus 8 26. So comment the 54 square value. So the 63 square value will become 3 square 9 and 6 into 3 18, 18 to the 36, 3 remainder, 6 is the 36, 36 plus 3 that will become 39. And 67 square value will become 7 7 the 49, 4 remainder, 6 7 the 42, 42 into 2 84, 84 plus 4 88, 8 is remainder. And 6 square that will become 36, 36 plus 8 that will become 44. And 69 square value will become 9 9 the 81, 8 remainder, 6 9 the 54, 54 into 2 that will become 108, 108 plus 8 will become 116, 6 is here, 11 is carry, and 6 6 the 36, 36 plus 11 47. Comment the 73 square value will become 1 square 1 and 9 into 1 9, 9 into 2 18, 8 is here and 1 is remainder. 8 square 81, 81 plus 1 82. And 95 square 5 square 25, 2 remainder, 9 5 the 45, 45 to the 90, 90 plus 2 92, 2 here 9 remainder, 9 square 81, 81 plus 9 90. And 98 value 8 square
64, 6 is carry, 9 8 is 72, 72, 2 is 144, 144 plus 6 that will become 150, 0 here, 15 is remainder, 9 square that will become 81, so 81 plus 15 that will become 96. So find the 99 square value. Thank you.